నుంచి ఆనంద్ సాగర్ గారు ప్రస్తావన చేశారు కాబట్టి అసలు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు హామీ అనేటువంటిది ఇచ్చిన దాన్ని హామీని విస్మరించి 10,000 ఇస్తామన్న దాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు మేము దాన్ని కొనసాగించలేము అనేటువంటి విధంగా క్లారిటీ ఇచ్చేశారు ఆల్రెడీ. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశము జనసేన ఇచ్చినటువంటి హామీని విస్మరించడమే అయింది అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు ఏమిటి అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ రాజీనామా చేయమన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మొక్కారు చెప్పారు. నేనేమంటానంటే 2,50,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిన మాటల ప్రకారంగా 70 నుంచి 75,000 మంది రాజీనామాలు చేశారు. ఎలాగో రాజీనామాలు చేసిన వాళ్ళు తీసుకోరు మీరు, మరి మిగిలిన ఉన్నటువంటి వాళ్ళ వరకు తీసుకోవచ్చు కదా. ఇంకా 1,75,000 ఉన్నారు ఆల్రెడీ రాజీనామా చేయని వాళ్ళు, వాళ్ళని కొనసాగించవచ్చు. అది 10,000 ఇవ్వద్దు, 5,000 ఇచ్చి వాళ్ళు ఏదో ఒక రకంగా ముందు కొనసాగించవచ్చు కదా. మీరు ఒక అంశాన్ని గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రజలు కూడా తిరస్కరించినటువంటి మాట వాస్తవం. కానీ ఏదైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి విషయాల్లో ప్రజలకు ఉపయోగపడ్డాయి. దీన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. అలాంటి వాలంటీర్లను మీరు వినియోగించుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళందరూ కూడా మీరు మీ పార్టీకి అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. అంతే కదా, వాళ్ళు కూడా లైక్ అధికారులు లెక్క. ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ సెన్సెస్ తీస్తామని చెప్పాడు. అసలు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి స్కిల్ సెన్సెస్ తీసి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఇవన్నీ చేస్తామని చెప్పారు. ఈ వాలంటీర్లు కూడా ఎవరు వీళ్ళు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలే కదా, వాళ్ళు కూడా అన్ఎంప్లాయిడ్ యూతే కదా. మీరు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాడి స్కిల్ ఏంది, వాడికి నువ్వు వేరే ఉద్యోగం ఏమైనా పురమాయించుకొని మీకు దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకొక కూడా హామీ ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు నోటు ఇచ్చిన హామీ ఏంటంటే, వీళ్ళల్లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆ చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంకా మెరుగైన ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా కూడా చేస్తా అని చెప్పాడు. ఇవన్నీ అయిపోయినాయి, గాలిలో కలిసిపోయినాయి. ఇప్పుడు కూటమి వైపు నుంచి ఏదో ఆలోచిస్తున్నారు, ఇవి లేవండి. ఆల్రెడీ మోకా ఆనంద్ సాగర్ గారు పాపం ఏదో వాళ్ళకు ఉపశమనం కలగటానికి ఈ మాట చెప్పాడు తప్ప, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు, మేము మిమ్మల్ని కొనసాగించమనేటువంటి విషయాన్ని చెప్పారు. సరే, ఇదేమైతే పొలిటికల్ ఏమైతే చూద్దాం. ఇక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల వల్ల ఓడిపోయిందా లేదనేటువంటి విషయం జోలికి మనం వచ్చినప్పుడు, కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒకటి. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి ఖచ్చితంగా చాలా వరకు ఉపయోగపడ్డారన్నారు కదా, మరి ప్రజలకు ఉపయోగపడినప్పుడు వాళ్ళ మన్నలను పొందాలి కదా సార్. అదే చెప్పబోతున్నాను. ఇక్కడ వాలంటీర్లు చేసిన తప్పుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలా. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని తప్పుడు పద్ధతిలో వినియోగించుకోవాలనే నిర్ణయం వల్ల, జగన్మోహన్ రెడ్డి రాంగ్ డెసిషన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ దాంట్లో టాప్ 10 ఉన్నటువంటి కారణాల్లో ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి. ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ఒక్కసారి గమనిస్తే ఒక వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను వివరిస్తాను.